పరిశుద్ధుడు, ప్రేమగల తండ్రి, కృపాపూర్ణుడు, మహిమగల రాజుడు అని యేసుక్రీస్తు నామములు మీ అందరినీ ఈ రోజున ఆరాధనలకు దేవుని వాక్యం వినడానికి స్వాగతిస్తూ నేను మిమ్మల్ని కృతజ్ఞత దేవుడికి చెల్లిస్తున్నాను. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని యందు నేరుగా వాక్యములకు వెళ్ళుగా గమనించండి. గత జూన్ నెల చివరి వారంలో మనం ఒక వాగ్దానం చూసాం. ఏ విధంగా గుర్తున్నదండి మీకు? లాస్ట్ మంత్, ద లాస్ట్ వీక్ ఒక వాక్యం ఏమిటండి? నమ్మకం ఉంచాలి, ఏమంటే సంతోషించాలి, అప్పగించాలి అని మనం చూసాం. హల్లెలూయా. జూలై నెల మొదటి వారం మీకు ఏ వాగ్దానం అనుగ్రహించబడినది? ఎంతకాలం నేను సమస్యలతో పోరాడాలి అని భక్తుడు కోరినది మనం చూసాం. హల్లెలూయా. రెండవ వారం నీవు జాగ్రత్తగా దేవుని వెతుకుము అని ఒక టైటిల్లో మనం వాక్యం చూసాం. హల్లెలూయా. మూడవ వారం దేవుని కోసం ప్రకాశించడం ఎలా అని మనం వాక్యంతో చూసినాం. హల్లెలూయా. ఈ వారంలో మీరు చూడవలసిన ఒక టైటిల్ ఏమిటంటే, నా గొప్పతనము వృద్ధి చేయుము అని దేవుని యందు అడగటం. హల్లెలూయా. నా గొప్పతనమును వృద్ధి చేయుము అని ప్రభునందు అడుగుటకు మమ్మల్ని సమర్పించుకోవాలి. హల్లెలూయా. నేరుగా వాక్య భాగములకు వెళదాం. కీర్తన గ్రంథం 71వ అధ్యాయమునకు రండి. కీర్తన గ్రంథం 150 కీర్తనలు ఉన్నాయి. ఆ 150 కీర్తనలు అందరికీ తెలిసినది దావీదు రాశాడన్నది మాత్రమే. అందులో దావీదు ఏమండి కొరాయేలు బిడ్డలు, మరి ఏమండి మోసే కూడా రాసినాడు, ఏమండి ఏమాను రాసినాడు, ఏమండి అనేకులు ఈ ధర్మ ఆసాపు రాసినాడు. ఈ కీర్తన గ్రంథం 150 కీర్తన గ్రంథములను ఒకటిగా చేర్చి ఈ బైబిల్లో ఈ కీర్తన గ్రంథమును పూర్ణంగా తయారు చేసిన వాడు ఎవరు తెలుసా? ఎజ్రా అనే దైవ మనిషి. హల్లెలూయా. ఎజ్రా అనేవాడు ఈ ధర్మశాస్త్రములు, ఈ కీర్తన గ్రంథములు అందులో రాసిన ఆ కీర్తన గ్రంథాలని ఒక్కటిగా చేర్చి 150 కీర్తన గ్రంథం అని ఈ గ్రంథంలో రాయడానికి సహాయం చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ కీర్తన గ్రంథంలో నాకు చాలా ఇష్టకరమైన ఒక కార్యం ఏమిటంటే, దేవుని యందు చాలా అందంగా దేవుణ్ణి బ్రతమలాడుచు కోరుకున్న వారి ఈ గ్రంథంలో మనం చూడగలము. హల్లెలూయా. ఎలా స్తుతించాలి, ఎలా పాడాలి, ఎలా దేవుని గణపరించాలి, ఎలా పొగడాలి, ఎలా మహిమపరించాలి, ఎలా దేవుని యందు మొరబెట్టుకోవాలి, ఎలా దేవుని యందు విజ్ఞాపనం చేసుకోవాలి, ఎలా దేవుడు చేసిన సహాయానికి మనం ప్రతీకారంగా ఎలా దేవుని కొన్నాడాలి, దేవుని ఎలా మనం స్తుతించాలని అన్ని కార్యాలను మనం ఈ ధర్మశాస్త్రమందున ఈ కీర్తన గ్రంథంలో మనం చూడగలము. హల్లెలూయా. కొంచెం అధికమైతే తన కుమారుడైన సొలొమోను గ్రంథమైన ఏమంటే సామెతల గ్రంథంలో కూడా మనం అనేక కార్యాలను మనం చూడవచ్చు. హల్లెలూయా. ఇవన్నీ పద్య రూపమై దేవుని యందు స్తుతించి రాసిన, దేవుని ధ్యానించుకుంటూ రాసిన ఒక ధర్మశాస్త్రమే ఉంటుంది. హల్లెలూయా. ఇందులో 71వ కీర్తన ఏమండి 71వ కీర్తన 21వ అధ్యాయమును చదవండి. గమనించండి. భక్తుడైన దావీదు, నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగు చేయము అని అంటున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. భక్తుడైన దావీదు తన రాజ్యమందున ఆయన సెలవిచ్చే మాట ఏమిటంటే, నా గొప్పతనమును వృద్ధి చేయము. ఇప్పుడు కూర్చున్న వారైన మీరు చెప్పగలరా, నాలో ఉన్న గొప్పతనమును వృద్ధి చేయము దేవా. హల్లెలూయా. మీలో ఏ గొప్పతనం ఉందండి? ఏ గొప్పతనం అనుకుంటున్నారు మీరు ప్రభునందు ఏమండి ప్రభునందు ధ్యానించేవారమై ఉన్నాం, మేము గొప్పవాళ్ళము. మేము ప్రభునందు స్తుతించేవారమై ఉన్నాం, మేము గొప్పవాళ్ళము. ఏమండి ప్రభునందు మేము కాணிకలు దశమ భాగంలో ఇచ్చేవారమై ఉన్నాం, మేము గొప్పవాళ్ళము. ఏమండి ప్రభునందు ఉపవాసించి ప్రార్థన చేస్తున్నాం, మేము గొప్పవాళ్ళము. అలా చెప్పుకుంటున్నారా? ఏమండి
గొప్పతనము నాలో వృద్ధి చేయమును భక్తుడు అడుగుతున్నాడంటే, ఈరోజు నీవు కూడా నీలో అనేక గొప్పతనము కానవచ్చి ఉండొచ్చు, కానీ నీలో విశేషమైన ఒక గొప్పతనమును నీవు దేవుని యందు కోరుకోవాలి. ఆ గొప్పతనం ఏమిటో కొంచెం మనం నిదానించి చదువుకుందాం. అదే 71లో 15వ వాక్యం నుండి, ఏమండి 15 నుండి చదవండి. గమనించండి, నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా ఎవరికి, గమనించండి మాట విన్నారా, నాలో గొప్పతనం వృద్ధి చెయ్యము అని భక్తుడు అడుగుతున్నాడంటే, నాలో ప్రతినిత్యము ప్రతిరోజు ప్రతి క్షణము నిన్ను స్తుతించుకొనొచ్చు, నీ వాక్యమును ధ్యానించుకొనొచ్చు. నేను అనేక ప్రజలకు నేను సువార్త ప్రకటించడానికి, అనేకులను నీ రాజ్యమందు చేర్చడానికి, అనేకులను నీ మార్గమందు నడిపించడానికి నాకు ఇంకా కొంచెం గొప్పతనమును అభివృద్ధి చేయమని భక్తుడు కోరుకుంటున్నాడు. హల్లెలూయా. గొప్పతనం అంటే ఏదో మనము చేయించున్నామే, అవి గొప్పతనం కాదు. మనము చేయవలసిన గొప్పతనం ఏమిటంటే, మనము దేవుని వాక్యం సెలవిస్తున్న ప్రకారం నీ నీతిని, నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించెను. హల్లెలూయా. ఏకాంతంగా వివరించిస్తూ ఉంటాడా? ఏమండి, ఏకాంతంగా నోరు తెరిచి చెబుతూ ఉంటాడా? ఏమండి, ఎవరో కలిసిన వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి దినమెల్లా నోరు విప్పి క్రీస్తుని గొప్పతనమును వివరించుచు ఉంటాడు. హల్లెలూయా. అని నాకు ఎన్న శక్యము కావు. హల్లెలూయా. 16వ వాక్యం చదవండి. ప్రభువైన యెహోవా యొక్క బలవత్కారం కార్యములను బట్టి ఆమేన్. హల్లెలూయా. రెండవ కార్యం, మొదలు దేవుని నీతిని గురించి, రక్షణను గురించి అనేకులకు నేను వివరించడానికి, దినమెల్లా నేను వివరించుకుంటుండడానికి అవి నాకు ఎన్నికలో శక్యము కాదు. అయినా ప్రభు అయిన యెహోవా యొక్క బలవత్ కార్యములను బట్టి నేను వర్ణించి మొదలు పెట్టెదను. హల్లెలూయా. దినమెల్లా నేను వర్ణించుకొని మొదలు పెట్టెదను. ఎవరి దగ్గర? కళ్ళు కనపడే మనుషుల దగ్గర, తన రాజ్యంలో ఉన్న వారి దగ్గర, తన కుటుంబ వారి దగ్గర, తన ప్రజల దగ్గర, తన తోడబుట్టిన వారి దగ్గర, తన భార్య బిడ్డల దగ్గర, అందరి దగ్గర ఎవరు దొరికినా వారి దగ్గర దినమెల్లా నోరు తెరిచి వారికి వివరించుచు ఉంటాడు. నా దేవుడు గొప్ప కార్యం చేశాడు, నా దేవుడు అలా చేశాడు, నా దేవుడు ఇలా చేశాడని. హల్లెలూయా. మీరు ప్రార్థించి దేవునికి స్తుతి స్తోత్రం చెల్లించినాక అన్నే పెద్ద గొప్పతనం అని చెప్పుకుంటూ ఈ వారం ఇంటికి వెళ్ళాక బైబిల్ ఒక మూల పడేసిన, మరి వచ్చే వారం మళ్ళీ బైబిల్ తీసుకుంటూ ఆ బైబిల్ మీద కూర్చున్న దుమ్ము ధూళి కొట్టి అలా ఊది తీసుకుంటూ మళ్ళీ చర్చకొచ్చి గొప్పతనం అనుకుంటున్నారా? ప్రియమైన దేవజనులారా, 12వ వాక్యం చదవండి. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచు వచ్చితివి, ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలుపుచునే వచ్చి తిని. హల్లెలూయా. నా బాల్యము నుండి, నా చిన్న వయస్సులో నుండి నీవు నాకు బోధించిన బోధన, నీవు నాకు చెప్పిన మాటలు, నీవు నాతో మాట్లాడిన మాటలు, ఇవన్నిటిని నేనేం చేస్తున్నాను? ఇవన్నిటిని ఇంతవరకు నీవు చేసిన ఆశ్చర్య కార్యములను నేను తెలుపుచునే తెలివచ్చి తిని. హల్లెలూయా. ఎవరికి తెలుపుచునే వచ్చినాను? తెలియని వారికి తెలుపుకుని వచ్చినాను. హల్లెలూయా. 18వ వాక్యం చదవండి. దేవా, వచ్చు తరమునకు నీ బాహుబలము గూర్చియు పుట్టబోవు వారందరికీ నీ శౌర్యమును గూర్చియు నేను చెప్పినట్లు తల నరిసి వృద్ధుడైయుండు వరకు నన్ను విడువకము. ఎంత అందమైన మాట అంటున్నాడు చూడండి భక్తుడైన దావీదు. బాల్యములో నుండి నీవు నాతో మాట్లాడినది నాలోనే ఉన్నది, నీవు నాకు ఉపదేశించినది
నేను నడుచుకున్నాను, అదే విధ ప్రకారం నడుచుకున్నాను. నీవు నాకు చెప్పినది నేను అనేకులకు తెలియజేసినాను. కానీ ఇప్పుడు నాకు వయస్సు అయిపోయినది, నేను ముదియ వయస్సు అయిపోయినాను. అయ్యండి, నా బాహుబలమును గురించి పుట్టబోవు వారందరికీ, ఏమండి, ఇంకా పుట్టిన వారికి పుట్టబోవు వారందరికీ నా వయస్సు వృద్ధి అయినంత వరకు నేను విడవకున్నా నీవు నన్ను కాపాడము, నేను నీ సేవను నీ ఉపదేశమును నేను చెల్లించెదను. హల్లెలూయా, హల్లెలూయా. భక్తులు దావీదు కోరుకున్న ఎడల మీరు అలాగే కోరువారు అయితే, ఓ దేవా, ఇగో బాల్యము నుండి కొన్ని సంవత్సరాలుగా ఈ ధర్మశాస్త్రము ద్వారా ఈ గ్రంథములో ఈ సంఘములో ఇలాగ బోధించి వచ్చుచున్నారే. నేను బాల్యం నుండి విన్నాను, యేసు మంచివాడు, గొప్పవాడు, ఆశ్చర్య కార్యములను చేయువాడని ఇగో అనేకులకు తెలియజేస్తున్నాను, అనేకులని దేవుని మందిరంలో పిలుచుకొని వచ్చి ఉన్నాను అని మీరు చెప్పగలరా? ఇవన్నీ చెప్పలేనందున మీరు చెప్పవలసిన కార్యం ఏమిటంటే, ప్రభు ప్రభు బాల్యం నుండి నీ వాగ్దానం నేను విన్నాను, ఇప్పుడు వయస్సు అయిపోయినంత వరకు కూడా నీవు నన్ను విడవకము, పుట్టబోవు వారికి పుట్టిన వారికి నేను తెలియజేస్తానే ఉంటానని దేవుని ఎందుకు కోరుకున్న వారే ఉంటారు. హల్లెలూయా. అలాగే మీరు ప్రతినిత్యము దేవుని ఎందుకు కోరుకోవాలి, ప్రభువా, నేను ఎన్నో సంవత్సరాల నుండి నేను విన్న బోధన అనేకులకు నేను తెలియపరచాలి. ఇప్పుడు దాకా పుట్టి పెరిగిన వారు ఎందరో ఉన్నారు, ఇంకా రాబో దినములలో పుట్టబోవు వారు ఎందరో ఉన్నారు. వాళ్ళందరికీ తెలియచేయాలంటే నాకు వయస్సు అయినంత వరకు కూడా నీవు నన్ను విడవకము దేవా, నన్ను రక్షించుము దేవా, నన్ను చేయబట్టుకుము దేవా, నన్ను బలపరచుము దేవా, నన్ను కాపాడము దేవా, నాకు స్థిరపరచుము దేవా అని దేవుని ఎందుకు కోరుకున్న వారై ఉన్నారు. హల్లెలూయా. అందుకే 19వ వాక్యం చదవండి. దేవా, నీ నీతి మహా ఆకాశమంత ఉన్నతమైనది, గొప్ప కార్యములను చేసిన దేవా, నీతో సాక్షి అయిన వాడు ఆమేన్. హల్లెలూయా. ఈ రకంగా మీరు ఎప్పుడైనా చెప్పారా, ప్రభువా నీకు సాక్షి అయిన వాడెవరు, ప్రభువా నీ నాకు గొప్పతనమును వృద్ధి చేయువాడు నీవే కాదా, నీకు సాక్షి అయిన వాడు దేవుడు లేరు, నిన్ను నీవలే ఆ మహత్కార్యమును చేయువాడు లేరు, నీవలే ప్రభువా ఆపత్కాలమందు నన్ను పోషించేవారు ఎవరు లేరు. ఇప్పుడు దాకా ఎన్నో ఆపత్తులు వచ్చాయి, ఎన్నో నిందలు వచ్చాయి, ఎన్నో అవమానాలు వచ్చాయి, ఎన్నో బాధలు వచ్చాయి, ఎన్నో కన్నీళ్ళు వచ్చాయి, ఎన్నో కష్టాలు వచ్చాయి. అన్నింటిలో నీవు నన్ను పాలు చేశావు, అన్నింటిలో నీవు నన్ను విడిపించావు, అన్నింటిలో నీవు నన్ను స్థిరంగా నిలబెట్టించినావు. నీకు స్తోత్రము. ఇంకా నాలో వృద్ధి చేయము అని నువ్వు కోరుకున్నావు ఎప్పటికైనా. అందుకే ఈ వాక్యం చదివిస్తున్నది 21వ వాక్యం. నా గొప్పతనమును వృద్ధి చేయము, నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగ చేయము. హల్లెలూయా, హల్లెలూయా. అనేక సందర్భములో అనేకుల దగ్గరికి వెళ్ళి మనం చెప్పినప్పుడు వాళ్ళు మనం సమాధానం చెడగొడతారు, వాళ్ళు మమ్మల్ని తిడుతురు, వాళ్ళు మమ్మల్ని కొడుతురు, వాళ్ళు మమ్మల్ని చెడ్డగా మాట్లాడుతురు, వాళ్ళు మమ్మల్ని చెడ్డ చూపులు చూస్తురు. అయినా నేను నీ పక్షంగా ఉన్నాను, భయపడకుండా చెప్పిన దేవుని మాట మీరు ఎప్పుడు మర్చిపోవకండి. హల్లెలూయా. అందుకే దేవుడు అంటున్నాడు, నీ నీతి రక్షణను నా నోరు దినవెలా వివరించును, బాల్యము నుండి ఇంతవరకు నీ ఆశ్చర్య కార్యములు నేను తెలియపరచును. దేవా, వాక్చతుర్యమునకు నీ బాహుబలమును తెలియ చెప్పినట్లు నేను ప్రయాసపడినాను. దేవా, నీకు సాక్షి అయిన వారు ఈ లోకములో ఎవరు లేదు అని అన్నాడు. హల్లెలూయా. కానీ ఇప్పుడు ఒక మాట, భక్తులైన సామువేలు, మొదటి సామువేలు గ్రంథం, తొందరగా రండి, మొదటి సామువేలు గ్రంథం 12వ అధ్యాయంలో కూడా అండి 22 నుండి 25 వరకు మీరు చదివిన కదా, ఇక్కడ దేవుని వాక్యం ప్రస్తాపింపబడి ఉన్నది. నీ కోసం, వృద్ధి చెందిన వారి కోసం, అభివృద్ధి పొందిన వారి కోసం, గొప్పతనమునకు కోరుకున్న వారి కోసం దేవుడు అంటున్నాడు, తనకు జనముగా చేసుకున్నటకు ఇష్టము కలిగి ఉన్నాను అని అంటున్నాడు. ఏమంటున్నాడండి? నాకు మిమ్మల్ని నా ప్రజలుగా చేసుకున్నటకు నేను ఇష్టము కలిగి ఉన్నాను, కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును మీకు నేను బోధింతును. హల్లెలూయా, హల్లెలూయా. ఎన్ని గొప్ప కార్యములు చేసినో
ఏమండి అక్కడ పులి స్టాప్ ఉంటుంది. పూర్ణ హృదయముతో నేను నిన్ను సేవించుట చేసేదను. హల్లెలూయా. మీరు కీడు చేయువారైతే మీరును మీ రాజును నాశనమవుదురు అని వాక్యములు చూస్తున్నాం. మీరు ఇంట్లో పోయినాక చదువుకోండి. 1 సామువేలు గ్రంథం 12వ అధ్యాయంలో 22 నుండి 25 వరకు మీరు చదివిన ఎడల నేను చెప్పిన వాగ్దానం అన్నింటిని మీరు చూడవచ్చు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నాడంటే తనకు జన్మగా నేను మిమ్మల్ని ఏర్పరచుకుంటున్నాను, నాకు ఇష్టము, మీరంటే నాకు ఇష్టము అని దేవుడు అంటున్నారు. హల్లెలూయా. కానీ శ్రేష్టమైన చక్కని మార్గమును నేను మీకు తెలియపరుస్తాను అని దేవుడు అంటున్నారు. కానీ ఎన్ని గొప్ప కార్యములు చేసినో నీ పూర్ణ హృదయముతో నువ్వు సేవించుట చెయ్యము అని అంటున్నారు. హల్లెలూయా. మీరు కీడు చేయువారు అయితే మీరును మీ రాజును నాశనమవుదురు అని కూడా అంటున్నారు. కీడు అంటే ఏమిటి? మీతో పాటు కీడు చేయువారు అయితే మీరు మీ రాజు ఇద్దరు నాశనమవుతురు అని దేవుడు అంటున్నారు. మీరు అంటే మనము, రాజు అంటే ఏమిటో చెప్పండి. ఏమండి రాజు అంటే ఏమిటి? మీరు అంటే నేను, రాజు అంటే వాడు అనుకున్నారా? మీరు అంటే మీరే, కానీ రాజు అంటే అది ఒక పరిపాలన. హల్లెలూయా. అది ఒక రాజత్వం, పరిపాలన చేయువాడుకు పేరు రాజు. హల్లెలూయా. ఆ రాజు అంటే రాజుతో పాటు అవి రాజ పరిపాలన నాశనం అవ్వను. రాజ్య పరిపాలనలోనే నీకు కావాల్సిన అన్నము, ఆహారము, భోజనము, రక్షణ అన్ని నీకు రావాల్సింది ఎక్కడి నుంచి? రాజు దగ్గర నుంచి రావాలి. నీ రాజ్యత్వంలో నీకు అన్ని దయచేయాలంటే అది నీ రాజు నీకు దయచేయాలి. నీవు ధైర్యంగా రాత్రిలో పట్టుకొని నిద్రపోవాలంటే చుట్టూ కాపరి ఉండేవారై ఉండి రాజు కాపరిగా తన వారిని పెట్టి ఉండాలి. అంటే రాజు అంటే రాజు ఒక మనిషి కాదు. రాజు అంటే అది ఒక పరిపాలన. అది దేశ ప్రజలను పరిపాలన చేయువారు పేరు రాజు. కానీ రాజు అంటే ఒక వ్యక్తి కాదు. రాజు అంటే వాక్యం సెలవిస్తున్నది మీరును రాజును నాశనమవుదురు. హల్లెలూయా. ఒక రాజు నాశనం అవుతాడంటే రాజుతో పాటు రాజ పరిపాలన కూడా నాశనం అవ్వదు. రాజ పరిపాలన నాశనం అయిందంటే నీకు అన్నము, ఆహారం ఎక్కడి నుంచి వచ్చదండి? మీకు దవస ధాన్యం ఎక్కడి నుంచి వచ్చదండి? ఏమంటే ఎక్కడి నుంచి రావాలి? మీరు రాత్రిలో నెమ్మదిగా నిద్రపోగలరా? మీకు విరుద్ధంగా రాత్రిలో ఎవరు వచ్చారో మీ మీద గొడవలు పడడానికి. అందుకే రాజు అంటే ఒక మనిషి కాదు, ఒక పరిపాలన. హల్లెలూయా. మీతో పాటు ఒక రాజు నాశనం అవుతుడు అంటే నీకు రావాల్సిన అన్నము, ఆహారము, రక్షణ, మార్గము అన్నీ నాశనం అవును. అప్పుడు నువ్వేమి చేయగలవు అని దేవుడు అంటున్నాడు. హల్లెలూయా. 1 పేతురు రాసిన గ్రంథం 2వ అధ్యాయంలోకి రండి. 2వ వాక్యం నుండి 9వ వాక్యం, 7 నుండి 2వ అధ్యాయంలో 7 నుండి 9వ వాక్యం వరకు మీరు చదువుకోవచ్చు. గమనించండి. ఇల్లు కట్టువారు ఏ రాత్రి నిషేధించరు అదే మూలకు తలరాయి ఆయను అని వాక్యంలో ఉన్నది. ఏమండి యేసుక్రీస్తుని అందరూ ఏం చేశారంటే అందరూ ఏం చేశారు? యేసుక్రీస్తుని వద్దు, ఈయన వద్దు, మనకి ఈయన వద్దు, ఈయన తోచివేయి, ఈయన చంపివేయి, ఈయన మనకు వద్దు అని కోరుకున్నారు. ఎవరు కోరుకున్నారండి? ఎవరు కోరుకున్నారు? మీ తాతలు ముత్తాతలే కదా, మీ పితృలే కదా, మీరు పుట్టిన ఆ వంశములే కదా, వాళ్ళే కదా ఈ యేసు మాకు వద్దు అని కోరుకున్నారు. అటువంటి అందరూ వద్దు వద్దు వద్దు. ఒక ఇల్లు కట్టేవాడు ఆయనకి సరైన చక్కటి రాళ్ళు దొరకకుండా ఉంటే అవి కొంచెం మూలలా తిరిగింటే ఆ రాత్రి ఏం చేస్తారంటే పక్కన ఎత్తి పెడతారు. ఈ రాత్రి వద్దు, ఈ రాయి వద్దు, ఈ రాయి వద్దు అని. ఏమంటే చివరిలో ఆ కట్టడ బిల్డింగ్ పూర్తి చేసినగా ఆయన చివరిలో మూలకు ఒక రాయి కావాలి. ఏమంటే మూలకు ఒక రాయి కావాలి. ఆ మూలకు చివరికి ఆ మూలకు ఒక రాయి కావాలి. హల్లెలూయా. ఆ మూల రాయి నా ప్రభు యేసుక్రీస్తు. హల్లెలూయా. వాళ్ళకి దొరకని రాయి ఆ రోజు ఆ రాత్రిని తీసి వద్దు వద్దు దూరంగా పడేసిన ఒక రాయి చివరికి ఉండేది ఒకే రాయి, వేరే రాయి లేదు. ఇప్పుడు మూలకు ఒక రాయి పెట్టాలి, ఆమె ఎత్తుకోరా అని ఆ మేస్త్రి ఆ రాత్రిని తీసుకుని వచ్చి ఫౌండేషన్ కట్టినప్పటి నుంచి ఆ బిల్డింగ్ ఫినిష్ చేయే వరకు
ఆ రాళ్ళు వద్దు వద్దు పడి తోడుతో పెట్టేసినారు. చివరికి ఆ రాయి మూల రాయిగా మారింది. హల్లెలూయా. వద్దు 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 అని యేసుక్రీస్తు నిరాకరించిన వారికి ఇప్పుడు యేసుక్రీస్తే ఆ సంతతి వారికి మూలరాయిగా దేవుడుగా నిలబడి ఉన్నాడు. హల్లెలూయా. ఆ ప్రకారమే ఇల్లు కట్టువారు ఏ రాత్రిని నిషేధించరో అదే మూలకు తలరాయి అయినో ఆయన ప్రచారము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము మనమై ఉన్నాం. హల్లెలూయా. మనం ఎవరై ఉన్నామండి? ప్రచారము చేయు నిమిత్తము ఏర్పరచబడిన వంశము. హల్లెలూయా. దేవుని గురించి వద్దు వద్దు అన్నారే ఆ రోజు యేసుక్రీస్తుని, ఈరోజు ఆయనే ప్రతి కుటుంబానికి మూలరాయిగా ఉన్నాడు. ఆయనే ప్రతి వంశములకు మూల స్తంభముగా నిలబడి ఉన్నాడు. ఆయనే ప్రతి వారికి మంచి దేవుడుగా ఉన్నాడు అని మనం ఏం చేయాలండి? వాళ్ళందరికీ తెలియజేయే ఏర్పరచబడిన వంశమై మనం కాలవచ్చుచున్నాం. హల్లెలూయా. హల్లెలూయా. అందుకే ఒకప్పుడు కేనానీతో యుద్ధములకు వెళ్ళిన యెహోషువ గ్రంథములో మీరు 7వ అధ్యాయంలో మీరు చూశారంటే, యెహోషువ గ్రంథములో 7వ అధ్యాయంలో మీరు చూశారంటే దేవుని మాట చొప్పున యుద్ధములకు వెళ్తున్నారు. ఇశ్రాయేలు వారు యూదా వారందరూ చేరి యుద్ధములకు వెళ్తున్నారు. కానీ యుద్ధములకు వెళ్ళిన వారు దేవుని మాట చొప్పునే యుద్ధానికి వెళ్ళారు. కేనాను దగ్గర వాళ్ళు యుద్ధానికి వెళ్ళినప్పుడు కేనానీయులు వీళ్ళు ఏం చేశారంటే వీళ్ళని తొరిమి కొట్టారు. ఏమండి? కేనానీయులు ఏం చేసిండ్రు? వాళ్ళని తొరిమి కొట్టారు. వాళ్ళు కొట్టిన దాంట్లో బట్టి వాళ్ళు వణికిపోయారు. ఏమైనారంట? వణికిపోయారు. అయ్యో, భయపడిపోయారు. అయ్యో, ఇదేంద్రా వీళ్ళందరూ మమ్మల్ని ఇలా కొట్టేసినారు, ఇలా చంపేసినారు, ఎంతో మందిని చంపినారు, ఎంతో మందిని కొట్టారు. అప్పుడు ఏమండి? యెహోషువ తన ముఖమును నేల మీదకి అలా చాపితూ అలా దుఃఖక్రాంతుడై కూర్చొనున్నాడు. ఏమండి? అలా ముఖమును నేలకు వాగి దుఃఖక్రాంతుడుగా కూర్చున్నప్పుడు యేసుక్రీస్తు మన ప్రభు దేవుడు అక్కడ యెహోషువతో ఒక మాట అంటున్నాడు. చదవండి. 9వ అధ్యాయం 7వ అధ్యాయం 9వ వాక్యం. లెమ్ము, నీవెలా ఇక్కడ ముఖము నేల మోపుకుందువు. హల్లెలూయా. ఏమంటున్నాడండి? లెమ్ము, నీవెలా ఇక్కడ ముఖమును నేల మోపుకుందువు అని అంటున్నాడు. అయ్యా, నా వాళ్ళందరూ వణికిపోయినారయ్యా, మా ప్రజలందరూ వణికిపోయారయ్యా, మా ప్రజలందరూ గొడవలలో వారి చేతికి చిక్కి వణికిపోయారయ్యా, మేము ఓడిపోయినామయ్యా, మాకు ఓర్పే చివరి వరకు ఉండిపోయినదయ్యా, మా గెలుపు లేకుండా పోయినదయ్యా, మా వాళ్ళందరూ చచ్చిపోయారయ్యా. దేవుడు అన్నాడు, వారు చేసిన తప్పునందున, వారు నాకు విరుద్ధంగా తిరుగుబాడినందున, వారు నాకు విరుద్ధంగా మాట్లాడినందున, వారు నాకు విరుద్ధంగా చేయి ఎత్తినందున, ఏమండి, నేనేం చేసినాను? వారికి సహాయంగా నేను రాలేను. యుద్ధములో నేను వారికి సహాయంగా రాలేను. నేను యుద్ధములో నా సహాయంగా నేను రాలేనందున, నా దూతులను పంపిలేనందున, ఏమండి, నా ఆత్మను పంపిలేనందున మీ వాళ్ళందరూ ఓడిపోయారని దేవుడు అంటున్నాడు. అందుకు నువ్వెందుకు నీ ముఖమును నేల మీద మోపి ఉన్నావు? ముఖము పైకెత్తు, లెమ్ము, ఇప్పటికైనా పోయి చెప్పు నా మాటకు వాళ్ళని లోబడమను. ఇప్పటికైనా పోయి చెప్పు నాకు వాళ్ళు విధేయులు కావాలని చెప్పు, నా మాట వినాలని చెప్పమని దేవుడు అన్నాడు. ప్రియమైన దేవజనులారా, అనేక సందర్భంలో దేవుడు నా పక్షంగా ఉన్నాడు అని మనము కూడా యుద్ధానికి వెళుతున్నాం. కానీ అక్కడ ఓర్పు వచ్చినప్పుడు, అక్కడ జయం లేనప్పుడు మనం నిలుచుకోవాలి. ఎక్కడ మనకు అవమానం వచ్చిందో అక్కడ మనం నిలుచుకోవాలి. ఎక్కడ మేము బలహీనులైనామో అక్కడ మనం తెలుసుకోవాలి. ఎక్కడ మనం అనేక సారి హాస్పిటల్ తిరుగుతున్నామో అప్పుడు తెలుసుకోవాలి దేవుని కృప మాకు లేదు అని. హల్లెలూయా. ఎక్కడ నేను బలహీనుడై ఎప్పుడు చూసినా జ్వరము బలహీనము అనుకున్నాను, అప్పుడు దేవుని ఆత్మ నాలో లేదు అని మనం తెలుసుకోవాలి. ఎందుకంటే దేవుడు నీ పక్షంగా ఉంటే నువ్వు ఆరోగ్యకరంగా దీవించేవాడు. ఎందుకంటే యెహోవా రాఫా, యెహోవా రూబా అంటే నాకు జయమిచ్చేవాడు, నన్ను బలపరిచేవాడు అని ఆయన మాట సెలవించబడుతుంది. హల్లెలూయా. అందుకే ప్రియమైన దేవజనులారా, యెరెమీయా గ్రంథం 15వ అధ్యాయం 1వ వాక్యం చదవండి. ఇగో దేవుడు అంటున్నాడు, ఇగో నా మోసే సామువేలు నా ఎదుట నిలవబడినా కూడా, ఏమంటే, నాకు ఈ ప్రజల మీద మంచి మనసు కాదు, నేను వీళ్ళ మీద మనసు ఉంచను, నేను మనసు పెట్టను. ఎవరు నిలిచినా? మోసే నా ఎదురుగా వచ్చి మొరబెట్టుకుని నిలిచినా, ఏమండి,
సామువేలు నా ఎదురుగా వచ్చి నిలిచిన నేను నీ ప్రజల కోసం నేను మనస్సు మారను, ఈ ప్రజలు నాకు వద్దు. ఆ మాట ఒకరోజు నీ జీవితంలో నా దేవుడు చెప్పాడంటే నీ బ్రతుకు ఏమవ్వాలి? ఇన్ని సంవత్సరాలు చర్చకు వచ్చి ఏం లాభం? ఇన్ని సంవత్సరాలు దేవుడు నమ్ముకుని ఎందుకు ఏం లాభం? దేవుడు నీలో కళ రావాలి, జీవించబడాలి, బ్రతకాలంటే ప్రియమైన దేవజనులారా, అందులో మీకు తెలిసినంత మాత్రం మన సంఘములోనే ఎంతో మనుష్యులు ఏమండి ఎందులో ప్రభుని అంగీకరించుకున్న తర్వాత, రక్షణ పొందిన తర్వాత, బాప్టిజం తీసిన తర్వాత ఎందులో ఏమండి వెనక్కి వెళ్ళిపోయిన వాళ్ళు ఉన్నారు మన సంఘములోనే. హల్లెలూయా. వాళ్ళందరూ నిలవబడలేకపోయిండ్రి. వారు ఎవరు దేవుని యందు భయభక్తి కలిగి నిలవబడలేకపోయింది. వాళ్ళెవరు దేవుని యందు రీతి గలవారుగా నిలవబడలేకపోయింది. వాళ్ళెవరు దేవునికి లోబడలేకపోయింది. వాళ్ళెవరు దేవునికి భయపడలేకపోయింది. వారి ఇష్టానుసారంగా లోకరీతైన కార్యాలను, లోకరీతైన ఆశలను, ఆకాంక్షలను నెరవేర్చాలని ఇష్టపడింది. హల్లెలూయా. అందుకే దేవుడు వారిని చేయి వదులుకున్నాడు. హల్లెలూయా. అలాగే నేను సంఘమునికి వెళ్ళినా నా దేవుడు నాకేమీ చేయలేదు. నా సంఘమునికి వెళ్ళినా ఈ చర్చిలో దైవ సేవకుడు నా కొడుకుకు ఒక వివాహం పెళ్లి చేయలేదు. ఈ సంఘమునికి నేను పోయినా ఈ చర్చిలో నాకు ఏ ఆదాయం నాకు లేదు అనుకుని పోయిన వాళ్ళు ఎందరో మంది ఉన్నారు. హల్లెలూయా. హల్లెలూయా. అయినా దేవుని వాక్యం సెలవిస్తున్నది, నా ప్రియమైన దేవజనులారా, లెమ్ము నీవెలా ఇక్కడ మొక్కము నేల మోపకుందువు. మోసే సామువేలు నా ఎదుట నిలవబడినాను, నాకు మనస్సు ఉండదు అని దేవుడు అంటున్నాను. అటైతే అర్థం ఏమిటి? దేవుడు మోసే తన వారిని ప్రార్థన ద్వారా ఎందులో ముందుకు కొనసాగించారు. అప్పుడప్పుడు జనాల కొరకు ప్రార్థన చేశాడు. సామువేలు ప్రవక్తుడుగా దీవించాడు. దేవుడు ఆయనతో మాట్లాడి ఎవరిని అభిషేకించమంటే ఆయన అభిషేకించేవాడు. అటువంటి వాళ్ళిద్దరూ నా ఎదురుగా వచ్చి నిలబడి నీకోసం ప్రార్థించిన, మీకోసం బ్రతమలాడినా నాకు నీ మీద మనస్సు ఉండదని దేవుడు అంటున్నాడు. ఒకసారి చదువుదాం ఆ వాక్యం. చదవండి. మొదటి యెరెమయా 15వ అధ్యాయం మొదటి వాక్యం చదవండి. అప్పుడు యెహోవా నాకు ఇలాగూ సెలవిచ్చెను, మోషేయు సామువేలును నా ఎదుట నిలవబడినాను, ఈ ప్రజలను అంగీకరించుటకు. చూడండి, ఈ మాట నీ జీవితంలో ఒక్కసారి నా దేవుడు అన్నాడంటే ఏమండి, నీ బ్రతుకే వ్యర్థమండి. నువ్వు భూమిలో జీవించినా వ్యర్థమే ఏమండి, తర్వాత నువ్వు సచ్చినా వ్యర్థమే, సచ్చినాక తర్వాత కూడా నీకు వ్యర్థమేనండి. భూమిలో బ్రతుకునా నీకు వ్యర్థము, నీలో ఉన్న గొప్పతనము నీకు కానరావాలి. అందుకే దేవుడు అంటున్నాడు, మోసే సామువేలు నా ఎదుట నిలవబడినా. ఏమండి, వాళ్ళిద్దరూ నిలవబడినా అంటే వాళ్ళిద్దరూ నిలవబడి, అయ్యా ప్రభు వీళ్ళని కరుణించుము, అయ్యా దేవా ఒక అవకాశం కలిగించుము. తెలుసో ఇప్పుడు మనం ప్రార్థన చేసినప్పుడు చెప్తాం కదా, అయ్యా నేను తెలుసో తెలియక నేను చేసిన పాపములను క్షమించమయ్యా. తెలిసే చేశావు, నువ్వు తెలిసే చేస్తున్నావు, ఇది పాపమని నీకు తెలుసు అయినా చేస్తున్నావు. తెలిసి చేసిన పాపానికి నువ్వు చేసే ప్రార్థన, తెలుసో తెలియక నేను చేసిన ప్రార్థన క్షమించుము దేవా. దేవుడు అంటున్నాడు, మోసే ఎదురైన సామువేలు ఎదురు నిలబడిన ఈ ప్రజలను నేను అంగీకరించడానికి నాకు మనసు ఉండదు. హల్లెలూయా. ఈ మాట నీ జీవితంలో ఎప్పుడైనా చెప్పేస్తాడేమో నా దేవుడు చూసుకోండి. హల్లెలూయా. సేవకుడా, పాస్టర్ వీళ్ళ కొరకు ప్రార్థించొద్దు, వీళ్ళని అంగీకరించడానికి నాకు మనసు లేదు అని దేవుడు చెప్తే నీ బ్రతుకు ఇంకేమిటో కాల్చి ఆలోచించుకోండి. హల్లెలూయా. నీలో గొప్పతనము వృద్ధి చేయమంటే నువ్వు దేవుని కొరకు మోపుకొని వచ్చి ఇవ్వటం మాత్రమే కాదు, నీవు నిజంగా మోపుకొని రావాల్సినది మనుష్యుడిని. హల్లెలూయా. నువ్వు నిజంగా మోపుకొని రావాల్సింది మనుష్యులని, కానీ నువ్వు వాళ్ళని వీళ్ళని ఏదో ఏమంటే కూరగాయలు, టమాటకాయలు, వంకాయలు మోపుకొని వచ్చేది కాదు. మనుష్యుడిని నశించిపోవు ఆత్మాని మోసుకుంటూ సంఘానికి రావాలి. హల్లెలూయా. నువ్వు నశించిపోవు ఆత్మాని మోసుకుంటూ నువ్వు సంఘానికి రావాలి. హల్లెలూయా. అప్పుడు మాత్రమే హల్లెలూయా, అప్పుడు మాత్రమే నీకు దేవుడు ఇచ్చిన వాగ్దానం నీలో గొప్పతనము వృద్ధి చేయడానికి సాధ్యమవుతుంది. హల్లెలూయా. హల్లెలూయా. చివరిగా ప్రసంగి ఒక మాట్లాడుతున్నాడు, గమనించుకుందాం. ప్రసంగి 12వ అధ్యాయంలో
13వ వాక్యం. ప్రసంగి 12వ అధ్యాయంలో 13వ వాక్యం. అధ్యాయంలో 13వ వాక్యం చూడండి. నా గొప్పతనమును వృద్ధి చేయమని భక్తులు కోరుకున్న ప్రకారం ఏమండి, తనలో ఉన్న గొప్పతనమును వృద్ధి చేసుకొని జీవించడమని ఏమండి, మానవ కొట్టికి ఉన్న ఒకే ఒక ఏమండి వాగ్దానం ఇది వాళ్ళకి విధి, వేరే విధి లేదు. హల్లెలూయా. ఏమండి, ఏమైతే నా తలరాత ఇంతే, నా విధి ఇంతే అంటారు కదా. నీకున్న విధి ఏమిటంటే నువ్వు దేవుని అంగీకరించినాక దేవుని కోసమే, దేవుని యందు నీవు వృద్ధి పొందుతూ నీతో పాటు అనేకుని దేవునిలో వృద్ధి పొందినట్లుగా చేయటమే నీకు దేవుడు ఇచ్చిన విధి ఉంది. చదవండి ఆ మాట ఒకసారి. 12లో 13వ వాక్యం. ప్రసంగి 12వ అధ్యాయం 13వ వాక్యం. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన గమనించండి అమ్మా సహోదరి, గమనించాలి ఈ మాటను. దేవుని యందు భయభక్తులు కలిగి ఉండి ఆయన మాటలను, ఆయన కట్టలను అనుసరించడమే నడుచుకుండవలను మానవ కోటికి ఇది ఒక విధి. హల్లెలూయా. ధర్మశాస్త్రం చాలా క్లియర్ గా వ్రాయబడి ఉన్నది. మానవ కోటికి అంటే మనిషిగా పుట్టిన వారికి ఇదివే ఒక విధి, వేరే విధి వారికి లేదు. హల్లెలూయా. వారికి ఏది లేదు. తనలో ఉన్న గొప్పతనమును వృద్ధి చేసుకొని అనేకులకు చెప్పటమే మనలో వృద్ధి చేసుకోవటం. హల్లెలూయా. మనలో ఉన్న వృద్ధి ఏమిటంటే అనేకుడికి ప్రభువుని గురించి చెప్పటం. హల్లెలూయా. ఏమండి, ఇక్కడి నుంచి పోయినాక లోకారీతైన మాటలు మాట్లాడుకుంటూ, వ్యర్థమైన మాటలు మాట్లాడుకుంటూ మీరు చెప్పుకోవటం కాదు, అవి అభివృద్ధి కాదు. మీరు దేవుని యందు వృద్ధి అయి అనేకులను వృద్ధి పొందినట్లుగా చేయాలి. అదువే దేవునికి విరుద్ధ ప్రియమైన కార్యం. అందుకే దేవుడు అంటున్నాడు, భక్తుడు అంటున్నాడు, నా గొప్పతనము నీవు వృద్ధి చేయు దేవా. హల్లెలూయా. నీ నీతి, నీ రక్షణను నా నోరు దినమెల్లా ప్రజలకు, జనములకు చెప్పచ్చు ఉండాలి. హల్లెలూయా. అలాగే నన్ను వాడమని దేవుని కోరుకుంటున్నాను. నా ప్రియమైన దేవుజనులారా, ఈ రోజున ఈ వాగ్దానం మీరు కోరుకున్నట్లుగా మీరు ఉన్నది. ఈ జూలై నెల ఈ చివరి వాగ్దానం మీకు ఇచ్చిన ప్రకారం ఏమంటే, మీరు దేవుని యందు ప్రభువా నాలో నీలో ఉన్నతమైన భాగ్యమును పొందుటకు, నీ మార్గమును వెతుకటకు, నీ వాక్యమును ధ్యానించుటకు, నీలో స్తుతించుటకు, అధికంగా తప్పకుండా నీ సన్నిధిలో చేరుటకు నన్ను వృద్ధిపరచుము దేవా అని కోరుకున్న వారుగా మీరు దీవించబడాలి. హల్లెలూయా. నేను నా గొప్పతనమును వృద్ధి చేయమని నేను కోరుతాను అనుకున్న వాళ్ళందరూ లేచి నిలబడండి. మీ కొరకు నేను ప్రార్థిస్తాను. భక్తులైన దావీదు అన్నప్పుడు నా గొప్పతనమును వృద్ధి చేయము దేవా.